ముందు ఉన్న విగ్రహాలు ఎక్కడ హైదరాబాద్ ట్యాంక్ బండ్లో పెట్టున్నారో అటువంటి విగ్రహాలు అటువంటి పెట్టి మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయవచ్చు. ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూస్తుంటే నెక్లెస్ రోడ్డు పోయి ఇది ఏమనాలో తెలియటం లేదు. చూస్తే ఇది నెక్లెస్ రోడ్ అనిపించడం లేదు, ఇది ఒక చెత్త డంప్ యార్డ్ లాగా తయారైపోయింది. సో దీన్ని ఖచ్చితంగా ఒకటి చెప్పాలా, మన ప్రభుత్వం రావాలా, ఖచ్చితంగా వస్తుంది. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మందే. అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడొచ్చు కూడా ముందుకి. ఎందుకంటే నారాయణ సార్కి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన నెల్లూరు సిటీ అయితేమి, ఇతర సిటీలు అయితేమి, ఇతర టౌన్లు మున్సిపాలిటీస్ అయితేమి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ టచ్ చేసి బాగా డెవలప్ చేసి ఉన్నారు. అట్నే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం, టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి ఇదే నెక్లెస్ రోడ్ని మనము బెటర్ దెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేసి చూపిస్తాం కూడా. అట్నే దీనికి మన నారాయణ గారిని సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ప్రజలందరిది. అట్నే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ప్రజలది. సో కోరుకునేది మా ఇద్దరిని గెలిపిండి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు నెల్లూరులో ఇటువంటి పరిస్థితి, నెల్లూరు టౌన్లో, నెల్లూరు సిటీలో ఇటువంటి డెవలప్మెంట్ జరగద్దా అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించుకుంటారు ముందుకి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.